వీఆర్కే డైట్ అంటే ప్రోటీన్ డైటా. చాలామంది తెలియక కొంతమంది డాక్టర్స్ దగ్గర పేషెంట్స్ వెళ్ళినప్పుడు అది కాదండి, అది ప్రోటీన్ ఎక్కువ అవుతుంది అంటారు. అది తెలియక అది కాదండి. ఈ ప్రపంచంలో ప్రోటీన్ని డెఫిసిట్గా పెట్టిన, ప్రోటీన్ని కూడా డెఫిసిట్గా పెట్టిన ఒకే ఒక డైట్ అని చెప్పచ్చు. ఒకే ఒక డైట్ వీఆర్కే డైట్. అందుకని ఆ డైట్ని వీఆర్కే ప్రోటీన్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్ అంటారు. నిజానికి పిఎంఎఫ్ డైట్ అంటే ప్రోటీన్ ఇండ్యూస్డ్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్. నిజానికి మీరు గమనిస్తే మామూలుగా మన శరీరానికి రిక్వైర్మెంట్ ఆఫ్ గ్లూకోజ్ కొంత ఉంటుంది ఎవ్రీడే, అంటే మన బ్రెయిన్కి కానీ దీనికి కానీ. అలానే మన ప్రోటీన్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. నేను ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ఫ్యాట్ ఇచ్చానో ఆ డెఫిసిట్ ఏదైతే గ్లూకోజ్ డెఫిసిట్ ఉంటుందో ఆ డెఫిసిట్ని మన డీఫ్రీజ్, అంటే మన ఫ్యాట్ టిష్యూలో ఉండే ఫ్యాట్ని ఉండే ట్రైగ్లిజరైడ్స్ని వాడుకోవడం ద్వారా మనం ఆ వెయిట్ లాస్, తద్వారా డయాబెటీస్ తగ్గడం కానీ ఇతర లైఫ్ స్టైల్ డిసీజ్ తగ్గడం కానీ ఇది మీకు తెలిసిందే. అలాగే మన డైట్లో ప్రోటీన్ కూడా డెఫిసిట్. ప్రపంచంలో మిగిలిన డైట్లు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఫ్యాట్ అనే భూతాన్ని వాళ్లే సృష్టించుకుని సీను వైట్ల సినిమాలలాగా దానికి వాళ్లే భయపడి ఫ్యాట్ని తగ్గించడం కారణంగా ఇటు కార్బోహైడ్రేట్ని తగ్గించి ఫ్యాట్ని తగ్గించేటప్పటికి ఆల్టర్నేటివ్గా ప్రోటీన్ బయట తీసుకొచ్చారు. బట్ అది సెమీ కార్బోహైడ్రేట్ అవటం వలన అది ఎక్కువ పూర్తిగా స్థాయిలో మీరు ఫుల్ కీటోసిస్లోకి వెళ్ళలేకపోయారు. దాంతో ఏమైందంటే ఎప్పుడు చూసినా అది ఆ డైట్ని చెడగొట్టే విధంగా ఉంటుంది ఎక్కువ ప్రోటీన్ ఇచ్చినప్పుడు. అందుకని నా డైట్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను చూడండి, మీరు చికెన్ అంటే నాన్ వెజ్ ఎంత చెప్పాను, 250 గ్రామ్స్ అంటాను. కోడిగుడ్లు అంటే ఒక 6 గుడ్లు చెప్తాను. అంటే దాని మీనింగ్ ఏంటి? గింజలు ఉన్నాయి, గింజలు ఏం చెప్తాను 6 స్పూన్లు. 50 స్పూన్లు ఎందుకు తినకూడదు? ఇదే వేరే క్యూటీ డైట్లో ఇలాంటి ఆంక్షలు ఉండవు. చికెన్ అంటే తినంటారు. నేను ఎందుకు ఆంక్షలు పెడుతున్నాను? నాకు ఆ ప్రోటీన్ కూడా డెఫిసిట్ కావాలి. సో ఏదైతే గ్లూకోజ్ డెఫిసిట్ అయినప్పుడు మన ఒంట్లో ఉండే ఫ్యాట్ కరిగి ఆ గ్లూకోజ్ రిక్వైర్మెంట్ తీరుస్తాయిందో అదే రకంగా ప్రోటీన్ డెఫిసిట్ వచ్చినప్పుడు కూడా మనకి ఈ ఫ్యాట్ నుంచే అది తీసుకుంటుంది. ఒక ఫ్యాట్ మాలిక్యూల్ 3 ఫ్యాటీ యాసిడ్స్గా ఒక గ్లిజరాల్గా మారిపోతుంది. ఇది ఎంత గ్లిజరాల్ ప్రోటీన్ కావాలంటే గ్లిజరాల్ వాడుకుంటుంది. లేని పక్షంలో మనకి ఆ మిగిలింది అది విడిపోయి బాడీలో బ్రెయిన్కి కానీ కిడ్నీకి కానీ ఇతర శరీరానికి కావాల్సిన గ్లూకోజ్ని కూడా మన ఇంటర్నల్గా వాడుకుంటుంది. ఫ్యాట్ నుంచి తయారై వాడుకుంటాయి. అంటే 2000 కాతికాన్ని 1000 కాతికంగాను 500 కాతికంగాను 100 కాతికంగాను ఎలా విడదీసి వాడుకోవచ్చో ఫ్యాట్ అనేది హైయెస్ట్ వాల్యూ క్యాలరీ కాబట్టి దాన్ని విడదీసి మనం ఎలా అయినా వాడుకోవచ్చు. కాబట్టి దీనికి పిఎంఎఫ్ డైట్ అని అంటారు. మనకి ప్రోటీన్ ఇండ్యూస్డ్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్, షార్ట్లీ పిఎంఎఫ్ డైట్. వరల్డ్స్ ఓన్లీ పిఎంఎఫ్ డైట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ వీఆర్కే డైట్. దీనికి కారణం ఏంటంటే నేనేమీ తోపయ్యి అక్కడయ్యి ఏదో శాస్త్రాలు అది కనిపెట్టేం చేయలే. నేను పుట్టి పెరిగిన పల్లెటూరు వాతావరణం ఉండే సాంప్రదాయంగా ఫ్యాట్ ఎలా తీస్తారు, నెయ్యి ఎలా కాస్తారు, ఒరిజినల్ కొబ్బరి నూనె ఎలా చేస్తారు, లేదా చిన్నప్పుడు మనం ఎంతంత పోసు తింటే ఏమీ కాలేదనే అబ్జర్వేషన్ ఎదురుగుండా తెలవబట్టి నేను అది ఇంప్లిమెంట్ చేయగలిగాను. అదే నేను కూడా అమెరికాలోనూ ఇంకో దేశంలో పుట్టుండుంటే నాకు అసలు ఆ థాట్ కూడా వచ్చి ఉండేది కాదు. నేను ఏం చేయలేదు, చిన్నప్పుడు మెమరీని రీకాల్ చేసి మోడర్న్ సైన్స్తో అప్లై చేసి నేను చూసినప్పుడు వచ్చిన ఫలితాలని, దాని ద్వారా వచ్చిన మంచిని గమనించి దాన్ని విస్తరించకుండా ప్రపంచం ముందుకు తీసుకెళ్ళాను. కాబట్టే ఇవాళ ప్రపంచానికి అనేక రోగాలు పరిష్కరించే దిశగా మన డైట్ ఎదిగింది అంటే దాని పునాదుల్లో ఉండే బలం, మన తెలుగు సంస్కృతిలో ఉండే మూలం, దాన్ని నేను ప్రపంచం దృష్టికి మళ్ళీ తిరిగి రీమిక్స్ చేసినట్టుగా రీమేక్ చేసినట్టుగా నేను బలంగా తీసుకెళ్ళాను. అది గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజలందరూ మనందరూ టైం బాగుండి అది గ్రాండ్ సక్సెస్ అయింది. ఎప్పటికైనా సరే భవిష్యత్తులో మన డైటు ప్రపంచాన్ని మార్చి తీరబోతుంది. డయాబెటీస్ దగ్గర నుంచి, ఆఫ్టర్ డయాబెటీస్, తొక్కల డయాబెటీస్ దగ్గర నుంచి, క్యాన్సర్స్ దగ్గర నుంచి, ఎస్ఎల్ఈ లాంటి, సోరియాసిస్ లాంటి ఆటోఇమ్యూన్ డిసీజుల దగ్గర నుంచి, రొమటైడ్ ఆర్థరైటిస్లు, పీసీఓడీలు, ఫ్యాటీ లివర్లు, ఇలా అనేకం తగ్గవు అని చెప్పే లేదా స్టెరాయిడ్స్ విపరీతంగా కొట్టే తాత్కాలికంగా చేసి దీర్ఘకాలంలో రోగాలను పెంచే ఇతర విధానాలకు వ్యతిరేకంగా కేవలం ఆహార విధానంతోనే, అది మన ఇంట్లో తల్లి చేసే ఆహార విధానంతోనే ఎలాంటి మందులు ప్రభావం లేకుండా మనం అనేక రోగాల్ని, ముఖ్యంగా జీవనశైలి వ్యాధుల్ని, ఆటోఇమ్యూన్ డిజార్డర్లను కూడా తగ్గించుకోగలిగిన అద్భుతమైన అవకాశం మన డైట్ కల్పిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.